మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకుని మీ ఎద్దు కూర్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం. రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చి ఆయన మాటలు వినగలిగే స్థితి గ్రహించగల హృదయం ఇచ్చిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ, జమ్మగలిగిన దేవుని పిల్లారు, ఈరోజు మన ఆత్మలకు దేవుడు ఏ వాక్యము ఏ మాటల చేత మన హృదయాలు వెలిగించుకుంటున్నాడు ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లారా, మరి 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లారా, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేసిద్దంట. దేవుని పిల్లారా, అంటే దేవుని ప్రేమ మనకి క్షేమాన్ని ఇచ్చి మన జీవితంలో ఒక అభివృద్ధిని కలుగు చేస్తుందని చెప్తున్నాడు. దేవుని పిల్లారా, నిజంగా దేవుని ప్రేమ మన ఎడల ఉంటేనే కదా మనం ఎక్కువని మాటలు వినగలుగుతున్నాం. ఆయన ప్రేమ మన ఎడల ఉండబట్టే మనం తిరిగి మాటలు వినగలుగుతున్నాం. కనుక ఈరోజు ఎంతమంది అయితే దేవుని హృదయ వెలిగింపు మాటలు వింటున్నారు, ఆయన ప్రేమ ఒక అభివృద్ధి క్షేమము మీ జీవితంలో కలుగు చేయనట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు. నైనా నీ ప్రేమలో మేము అభివృద్ధి పొందాలన్నా తండ్రి, నీ క్షేమం అనేది మాకు భూమి మీద కావాలి తండ్రి. అట్టి ప్రేమ క్షేమము అభివృద్ధి మా జీవితంలో కలుగు చేసినైనా నీకు దగ్గరగా మేము ఉండునట్లు నీ సన్నిధి మాకు తోడుగా ఉండి, ఎంతమంది అయితే నాయన అనారోగ్యముతో తండ్రి మరి బాధపడుతున్నారు వారి కుటుంబాలను దర్శించి మంచి ఆరోగ్యమును దయచేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.